నువ్వు నాకు నచ్చావు చిత్రంలో నుంచి. All the best, girlie. Good luck. Next, Swami Venkataraju. Disconnected. అదే కదా కిలో పూలు అదే
నా పేరు కే స్వామి. నేను ఇప్పుడు పడబోయే వాటి అరుంధతి చిత్రం నుంచి కమ్ముకున్న చీకట్లోన మ్యూజిక్ కోటి గారు, పాడినవారు కైలాష్ కేహర్ గారు. కమ్ముకున్న చీకట్లోన కుమ్ముకొచ్చే వెలుతురమ్మ, కచ్చగట్టి కత్తి పడితే చిచ్చురేపే కాలివమ్మ, నీ కన్ను ఉరిమి చూడగానే దూసి నా కత్తి వలికి పోవునమ్మా, కుంచె పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా, అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మ, ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మ, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మ, నువ్వు తీర్పులోన ధర్మమూర్తివమ్మ, జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ, జేజమ్మ మాయమ్మ, జేజమ్మ ఓయమ్మ, జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ, నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా, రుద్రశక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా, బుసగొట్టే కామాందుని కసి తీరక తొక్కవమ్మా, పుట్టుగట్టనే ఆదుకున్న ఆ పరభద్రకాళి నీవమ్మా, మాట నిలుపుకుంటివమ్మా జేజమ్మ, మళ్ళీ జన్మ ఎత్తినవమ్మా, ఎంత దీక్ష పూనినవమ్మా, గుండెలు నిప్పులై నింపినవమ్మా, త్యాగమంటే నీదమ్మా, నరకమే కొంగులోన ముడిచవమ్మా, నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మ కళ్ళు చెమ్మ గిల్లినాయమ్మ, ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనమ్మా, దిక్కులన్నీ శూన్యమాయే వెలుతురంతా చీకటాయే, ఆశలన్నీ ఇంకిపోయే శ్వాస మాత్రం మిగిలిపోయే. కే స్వామి వెంకటరాజు గారే కదమ్మా. ఇందాక ఎవరో డిస్కనెక్ట్ చేసుకోలేదు, మెహక్ అనుకుంటా, చూడండి ఒకసారి బ్లూటూత్ డిస్కనెక్ట్ చేసావమ్మా. మెహక్ బి రోహిత్, తర్వాత నెక్స్ట్ రేణుక. మీ కడియాక కావాలా? బి రోహిత్. అందరికీ నమస్కారం. నా పేరు రోహిత్. నేను పెద్దరికం సినిమాలోని ఇదే తరతరాల చరిత్ర పాట పాడబోతున్నాను. పడింది కదా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. మగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగి
కగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినది ద్వేషమో కదమారదా ఈ బలియాగదా మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే అభము శుభము ఎరుగని వలపులు ఓడిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం వగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లారవా ఆర్పేదెలా ఓదాచేదెలా నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే నీరే నిప్పుగా మారితే వెలుగే చీకటి రూవితే పొగలో సెగలో ఎరుగని మమతలు కాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం మగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగికగసేనా ఆశలే రాలిపోయేనా ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం. థ్యాంక్ యూ. అందరూ సంకల్ప సరిగమపాకి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ జడబల్లి బాగుంది. ఏ క్లాస్ చదువుతున్నామ్మా? Good afternoon, madam. My name is G. Renuka. Today I am going to sing song Andama Andama. This is from Govinda Govinda movie. Music Rajkoti Garu. Lyrics Sirivennela Sitaramam Shastri. Singers S.P. Balasubramanian garu and Chitra. అంతా బాగుంది. మైక్ దగ్గర పెట్టుకోకపోతే ఏం బాగుండదు. జీ రేణుక అండి. 23 madam. Can I start? Andama Andama Andanante Andama Chetrama Cheruma Cheranante Nyayama Pranamunna Paidi Bomma Parijata Pula Komma Paravashalu Panchavamma Palasandrama Andama Andama Andanante Andama Chetrama Cheruma Cheranante Nyayama Pranamunna Paidi Bomma Parijata Pula Komma Paravashalu Panchavamma Palasandrama Aduma Paduma Mauname Manuku
అందమా అందమా అందరంటే అందమా ఆకలుండదే దాహం ఉండదే ఆకతాయి కారిక కొరుక్కు తింటదే ఆగనంటదే దాగనంటదే ఆకు చాటు వేడుక కిరుక్కుమంటదే వన్న పూల విన్న పాలు విన్నానమ్మి చిటికెనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి రాసి పెట్టి ఉంది గనుక నిన్నే నమ్మి ఊసులన్నీ పూసగుచ్చి ఇస్తా సుమ్మి ఆలనా పాలనా చూడగా చేరనా చింత అందమా అందుమా అందనంటే అందమా క్షేత్రమా చేరుమా చేరనంటే న్యాయమా వేయి చెప్పినా లక్ష చెప్పినా లక్ష పెట్టడే ఇలా ఇదేమి విలవిలా తీయ తీయగా నచ్చ చెప్పని చిచ్చు కొట్టని ఇలా మయారి వెన్నెలా నిలువ నీవు నిద్రపోవు నారాయణ మగులు మారి వయసు పోరు నా వల్లనా చిలిపి ఆశ చిటికెలోన తీచేయనా మంత్రమేసి మంచి చేసి లాలించన ఆదుకో నాయనా ఆచవా తీచవా చింత అందమా అందుమా అందనంటే అందమా క్షేత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచమమ్మ పాలసంద్రమ ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ. థ్యాంక్ యూ. All the best. థ్యాంక్ యూ. కే భార్గవ్ షణ్ముఖ శ్రీనివాస్. కే భార్గవ్ షణ్ముఖ్ శ్రీనివాస్. కరియోకే కావాలమ్మా? బ్లూటూత్ కనెక్ట్ అవ్వండి. B0 హైట్ పెంచుకుంటారా? ఒకసారి ఆన్ చేసి నెక్స్ట్ స్వాతి రెడీగా ఉండండి. సంజన ప్రిపేర్ అయ్యారా నెక్స్ట్ సాంగ్కి? మధ్యలో పిలుస్తానే కూర్చోండి. ఇందాక బాగా పాడలేదని కాదు, మాకు కరెక్ట్ అవ్వలేదు. అట్లా మరీ ఎక్కువ పెడితే మీడియం పెట్టు. ఇక్కడనే అందరికీ నమస్కారం అండి. నా పేరు కూచిపట్ల భార్గవ శ్రీనివాస్. ఈరోజు నేను అందరికీ ఎంతో పరిచయమైన పాట, అందరూ వినే ఉంటారు, నేను చాలాసార్లు వింటారు. విచిత్రం ఏంటంటే ఈ పాట అందరూ వింటారు కానీ ఈ పాట మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు అని ఎవరికి తెలియదు. నేనే తెలుసుకున్నాను వారం ముందే. అంత నాటుకుపోయింది ఈ పాట జనాల్లోకి. అండ్ కోటి గారి మార్క్ ఉంటుంది ఈ పాటలో. ఏంటంటే ఆయన మ్యూజిక్ సడన్గా ఆర్ఆర్ మొత్తం ఆపేసి ఒకేసారి సింగర్ వాయిస్ నుంచి పాడిస్తారు. అది కోటి గారి ట్రెండ్ మ్యూజిక్లో. సో అది క్లియర్గా 2 చోట్ల కనపడుతుంది పాటలో. ఆ పాట అందరికీ తెలిసిన సినిమా, అందరూ అనుష్క అంటే మనందరికీ నచ్చిన సినిమా అది. అరుంధతి సినిమా దర్శకత్వం కోడి రామకృష్ణ గారు, పాడిన వారు కైలాష్ ఖేర్ గారు, రాసిన వారు
సి నారాయణ రెడ్డి గారు, సంగీత దర్శకులు సాలూరి కోటేశ్వరరావు గారు. ఇప్పుడు పాడుతున్నవాడు భార్గవ షణ్ముఖ శ్రీనివాస్ గారు. కొమ్ముకున్న చీకట్లోన కొమ్ముకొచ్చే వెలుతూరమ్మ, కచ్చె కట్టి కత్తి పడితే చిచ్చూరైతే కాళీవమ్మ, నీ కన్ను ఉరిమి చూడగానే దోసిన కత్తి వణికిపోనమ్మా, జేజమ్మా కుంచపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అదమమ్మా, అందరినీ ఆదరించే దయామై అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేది తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, తూర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా మాయమ్మ, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా మాయమ్మ, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా, క్షుద్ర శక్తులని నీ ధాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా, ముసగొట్టే కామాంధుని కసి తీరగ తొక్కావమ్మా, పుట్టుగడ్డనే ఆదుకున్న ఆ అపర భద్రకాళిని మాట నిలుపుకుంటున్నావమ్మా, జేజమ్మా మళ్ళీ జన్మ ఎత్తినావమ్మా, ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా, త్యాగమంటే నీదమ్మా, నరకమే కొంగులోన ముడిచావమ్మా, నిన్ను చూసి మృత్యువుకే జేజమ్మ కళ్ళు చెమ్మగిల్లినాయమ్మా, ఈ జారుతున్న రక్తధారలే నీ తెగువకు హారతులు పట్టెనో.
వెలుతురంతా చీకటాయి, ఆశలన్నీ ఇంకిపోయే, శ్వాస మాత్రం మిగిలిపోయి. ధన్యవాదాలు. కర్మ మీ పాటకి ఎప్పుడెప్పుడు క్లాప్స్ కొడదామా అని ఇందాక నుంచి మీరు ఎప్పుడు ఆపేస్తే క్లాప్స్ కొట్టేద్దామని చూస్తున్నారు. సి నారాయణ రెడ్డి గారి పాట కోటి గారి మీటగా ఈరోజు మీ నోటి నుంచి తోటాల బయటకు వచ్చింది. చాలా ఎక్సలెంట్గా పాడారు. అందరూ మరొకసారి గూస్ బంప్స్ వచ్చాయి. మీ పాటకి గూస్ బంప్స్ వచ్చాయి. వేరే ప్రపంచంలో తీసుకెళ్ళిపోయావు. థ్యాంక్ యూ మేడం. ఎస్పెషల్లీ రిథమ్ ఆగిపోతుంది అస్తమా నీ పాటలో, కానీ మళ్ళా బిట్కి ఎగ్జాక్ట్ అక్కడే మొదలెట్టాడు కరెక్ట్గా. అన్ని చోట్ల కూడా పర్ఫెక్ట్గా మొదలెట్టావు. థ్యాంక్ యూ. అంటే ఇది నీ వాయిస్ ఇలా ఉందా, ఈ పాట కోసం ఇలా పాడేవా? అంటే పాట ఏంటంటే ఇది కంప్లీట్ ఒకేసారి వెళ్ళిపోయే పాట కాదు మేడం. ఎక్కడ దాకా అయిపోతుందంటే జేజమ్మ మాయమది వాయిస్ మాడ్యులేషన్ అంటే సొంత పాట లేదు మేడం. ఏడు జేజమ్మని కొట్టే సీన్స్ ఉంటాయి, అక్కడ సింగరే బాధపడుతూ పాడతాడు. సో అప్పుడు మామూలు పాట పాడేవనుకో, ఒకసారి మామూలు పాట ఒకసారి వేరే పాటను పాడు. ఏదో మీ వాయిస్ టెస్ట్ చేద్దాం. వాయిస్ ఆడమోడే గలదే రామయ్య మటలాడమోడే గలదే రామయ్య మటలాడమోడే గలదే రామయ్య మటలాడమోడే గలదే. భార్గవ్ శ్రీనివాస్ గారు, మీకు కే పద్మావతి గారు చాలా ఎక్సలెంట్గా కమెంట్స్ పెట్టారు. థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ మేడం. అందరూ సంకల్ప్ సరిగంపాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా ఎక్సలెంట్గా పాడావమ్మా. థ్యాంక్ యూ. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తుంటారు ఈ పాట? ఈ పాట ఆనెస్ట్గా చెప్పాలంటే నేను లాస్ట్ 4 days నుంచి స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. అంటే సెలక్షన్ ముందే చేసుకున్నాను. చేసిన తర్వాత రోజుకి ఒకసారి చేసావా? రోజుకు ఒక 6-7 సార్లు చేస్తాను. తను చూడకుండా పాడే ట్రాక్లో కూడా చూడట్లేదు. అందుకని మనం ట్రాక్ చూసి పాడుతుంటే ఏమవుతుందంటే పాట మొదలైపోతుంది అని టెన్షన్ ఉంటుంది. సో అది చూడకుండా పాడడం వల్ల కూడా కరెక్ట్గా కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. కుదిరితే అందరూ అట్లా ట్రై చేయండి నెక్స్ట్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అది వేరే విషయం, మ్యూజిక్ నేర్చుకోవడం వేరే విషయం. ఏదన్నా అట్లా పాట అయిపో మొదలవుతుంది ట్రాక్లో ఎలా వస్తుంది 1 2 3 1 2 3 నెంబర్ స్టార్ట్ అయిపోతుంది టెన్షన్ ఉంటుంది. థ్యాంక్ యూ. పీస్ స్వాతి నేర్చుకున్నాను విష్ణుబడి శ్రీరామచంద్రమూర్తి గారి దగ్గర. థ్యాంక్ యూ. మీరు డిస్కనెక్ట్ చేసుకోండి. స్వాతికి కొంచెం అంత పాట చేసిన తర్వాత తిను పాడే పాట టెన్షన్ పడకుండా పాడండి. మీరు కూడా చాలా బాగా పాడతారు. ఎవరి పాట వాళ్ళదే. జేజ్దాస్ ఎదురుకుండా సీట్లో కూర్చున్నా అని మేము కచేరీ పాడటం ఆపేలేము. అందుకని మా కచేరీ మాది ఏదో మాకు నచ్చినట్టుగా ఏదో ఆ త్యాగరాజస్వామి మేము కూడా ఒకసారి దండం పెట్టుకుని స్మరించుకుంటాం. ఇది అంతే. అబ్బాయి గుర్తు మార్చలేదండి. అబ్బాయి మ్యాచ్ నెంబర్ 1. అందరికీ నమస్కారం. నా పేరు పి స్వాతి. నేను ఈరోజు పాడబోయే పాట ఈ క్షణం ఒకే ఒక కోరిక. సినిమా ఎలా చెప్పను. ఇది రాసిన వారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, మ్యూజిక్ కంపోజ్ చేసిన వారు కోటి గారు. ఈ క్షణం ఒకే ఒక కోరిక, ఈ క్షణం
అక్కడ ఆగింది పాట ఫోన్ వస్తుంది అక్కడ మెసేజ్ మళ్ళా మొదలు పెట్టారు. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. ఎన్ని వేల నిమిషాలు లెక్క పెట్టుకుంటోంది, ఎంతసేపు గడపాలో చెప్పవేమి అంటోంది. నిన్నదిగా వెళ్ళవన్న సంగతి గుర్తెలేని గుండె ఇది. నిన్ను చూసేదాకా నాలో నన్ను ఉండని కారకంగా కొట్టుకున్నాను. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. రెప్పవేయనంటోంది ఎంత పిచ్చి మనసు ఇది. రేపు నువ్వు రాగానే కాస్త నచ్చ చెప్పు మరి. నిన్న మొన్న చెప్పుకున్న ఊసులే మళ్ళీ మళ్ళీ తలచుకుని. ఇంకా ఎన్నో ఉన్నాయంటూ ఇప్పుడే చెప్పాలంటూ నిద్రలు అంటోంది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. తరగని దూరములో తెలియని దారులలో ఎక్కడున్నావు అంటోంది ఆశగా. Thank you. Please like, share and subscribe to Sankalp Sarigampa. డిస్కనెక్ట్. దేవి మీరు ఇదంతా సెట్ చేయండి. Disconnected. మీరు పాడండి. లేదు ఇవాళ ఇచ్చేస్తాం కదండి. అంటే తను
చేసుకోండి. రెడీగా పెట్టామా? Clear.